ఏంది షమి భయ్యా ఇది? 2 మ్యాచ్లు గెలిస్తే 2 మ్యాచ్లు ఓడిపోయినాం. గింత మంచి బ్యాటింగ్ పెట్టుకొని మనం 164 కొట్టుడేంది చెప్పు? పంతు తమ్ముడు, నేనొక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసిన. మనం ఓడిపోయిన 2 మ్యాచ్లు నువ్వు టాస్ ఓడిపోయి మనం బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే ఓడిపోయినాం. గెలిచిన 2 మ్యాచ్లు నువ్వు టాస్ గెలిచి చేజింగ్ చేస్తే గెలిచినాం. అంటే ప్రతి మ్యాచ్ లో టాస్ గెలవడానికి నేనేమన్నా దేవుణ్ణి షమి బ్రో? ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా గెలిస్తేనే మనం ప్లే ఆఫ్స్ కి పోతాం. ఈ పూరన్ తమ్ముడు ఆడే ఆట చూస్తే మనం ప్లే ఆఫ్స్ కి పోతామని నాకైతే అనిపించలేదు. 8, 1, 13, 19 4 మ్యాచ్లలో ఆయన కొట్టిన రన్స్. ఆయన ప్లేస్ లో మా మ్యాచ్ బ్రేకేజ్ ఆడినా గానీ మన టీం ఎక్కడో ఉంటది. ఏమైంది బాషాబాయ్? ఎందుకు ఇట్లా ఆడుతున్నావు? సింగిల్ హ్యాండెడ్ గా 6లు కొట్టి మ్యాచ్లు గెలిపించేటోనివి సింగిల్ డిజిట్ స్కోర్లకు అవుట్ అవుతున్నావు. అసలు T20లలో టెస్ట్ ఆడుడేంది బాషాబాయ్? అరే, ప్రతి ప్లేయర్ కి ఒక బ్యాట్ ఫేస్ ఉంటది పంత్ భయ్యా. కెప్టెన్ అంటే ప్లేయర్ బ్యాడ్ ఫామ్ లో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేస్తేనే ఫామ్ లకు వస్తాడు. నిన్ను నేను ఎంకరేజ్ చేస్తా గానీ మరి నన్నెవరు ఎంకరేజ్ చేయాలి? పాయింట్స్ పోతానాయి పూరాను, పాయింట్స్ పోతానాయి. అది కాదు పంత్ బ్రో, మన దగ్గర 8,60,00,000 తీసుకొని గా జాష్ ఇంగ్లీష్ మంచిగా మ్యారేజ్ హనీమూన్ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు. గా ఇంగ్లీష్ ఈడికి వస్తే పూరన్ ప్లేస్ లో ఆయన ఆడిచ్చి మనం మ్యాచ్లు గెలవచ్చు కదా. కరెక్ట్ చెప్పినావు ఆవేశం బ్రో. నీ లోపల ఎంత ఆవేశం ఉన్నదో అంతే ఆలోచన కూడా ఉన్నది. మార్ష్ బ్రో, నువ్వన్నా చెప్పరాదు జర మీ ఇంగ్లీష్ కి తొందరగా రమ్మని. నేను కూడా మొన్ననే మాట్లాడిన పంతు, సీజన్ సగం అయిపోయినాక వచ్చి జాయిన్ అవుతా అన్నాడు. అప్పటి వరకు మనం సామాన్లన్నీ చదువుకుంటాం. ఆయన వచ్చుడు ఎందుకు? ఇక ఆడనే ఉండాను. 2 మ్యాచ్లు ఓడిపోయిల్లు, గుజరాత్ టైటాన్స్ పని అయిపోయింది, ఇక ఇంటికి పోడే అనుకున్నారా? ఎట్లుంది కంబ్యాక్? మనల్ని ప్లే ఆఫ్స్ కి పోకుండా ఆపేంత పవర్ ఎవరి దగ్గర ఉన్నది గిల్లు? అది కాదు రషీదు, 2 మ్యాచ్లు ఓడిపోగానే ఏమన్నారు? గుజరాత్ టైటాన్స్ ఒక గుణపం టీమా? ఇప్పుడు అదే గుజరాత్ అన్ని టీంలకు గుణపం దింపడానికి రెడీ అయింది. ఊకో గిల్లు ఊకో అనేటోళ్ళు అంటనే ఉంటారు. మన పని మనం చేసుకుంటా పోవాలి. చూసినావా బట్లర్ బాబాయ్, మన విజయం నీ ఆట మీదనే డిపెండ్ అయి ఉన్నది. లాస్ట్ మ్యాచ్ లా 27 బాళ్లలో 52 కొట్టి గెలిపించినవు. ఈ మ్యాచ్ లా 37 బాళ్లలో 60 కొట్టి గెలిపించినవు. నెక్స్ట్ మ్యాచ్ KKR తోని మన అహ్మదాబాద్ లో మ్యాచ్. బ్యాటింగ్ ఫస్ట్ వస్తే సెంచరీ కూడా చంపుతా. గిల్లు బ్రో, నువ్వు ఒకటి గమనించినావా? మనం చేసేది జస్ట్ 164 రన్స్ కాబట్టి బట్లర్ అన్న కేవలం 4లు కొట్టే 60 రన్లు కొట్టిండు. ఒక్క 6 కూడా కొట్టలే, 11 4లే కొట్టిండు. అంటే బట్లర్ అన్న మనల్ని గెలిపియాలని మైండ్ లో ఫిక్స్ అయిపోయిండు. మరి వట్టినే అంటారా మన బట్లర్ బాబాయ్ని IPL లో బాస్ అని? 7 సెంచరీలు ఉన్నాయి అన్నకి. ఓకే తమ్ముళ్ళు ఊకోలిగా, ఇంకా మనం గెలవాల్సిన మ్యాచ్లు చాలా ఉన్నాయి. మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నది బదోని బ్రో, కనీసం అదన్నా గెలుద్దాం. మన నెక్స్ట్ మ్యాచ్ RCB తోని పంత్ బ్రో. వాళ్ళు నిన్ననే ముంబైని వట్టినే పిసికిళ్ళు. ఒక్క మ్యాచ్ ఏదో బై మిస్టేక్ లో ఓడిపోయిళ్ళు, 3 మ్యాచ్లు గెలిచిర్రు. వాళ్ళు ఎన్ని మ్యాచ్లు గెలితే మనకేంది? మనం మాత్రం వాళ్ళని బిస్కాల్సిందే. నేనున్నా కదా పంత్ భయ్యా, RCB తోని మ్యాచ్ల నేను చూసుకుంటా. ఈ పూరాన్ని నమ్ముకోల్లి, ఉన్నది అమ్ముకోల్లి. అమ్ముకోవడానికి కూడా ఏం లేకుండా చేస్తానో కదా పూరాను. కనీసం చిన్న స్వామి లాంటి చిన్న స్టేడియంలోనన్నా 6లు కొట్టి గెలిపే రాదు. నెక్స్ట్ మ్యాచ్ లో నీకు 2 పాయింట్లు ఇచ్చే బాధ్యత నాది. నువ్వు తడిగుడ్డేసుకొని పడుకో. ప్రాసిద్ బ్రో, లాస్ట్ సీజన్ పర్పుల్ క్యాప్ గెలిచినావు, ఈ సీజన్ కూడా పర్పుల్ క్యాప్ వెనకలనే పడ్డావు. మనం మ్యాచ్ గెలిచినావంటే దానికి కారణం నువ్వు తీసిన 4 పుల్లలే. మక్రము, బదోని, పూరాను, ముకుల్ చౌదరి 4 మ్యాచ్ విన్నర్ల వికెట్లు తీసినావు. మరి ఎట్లుంటది మనతోని? ఈ సీజన్ కూడా పర్పుల్ క్యాప్ మనదే. నువ్వు కూడా అటు ఇటు చేసి బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు కొట్టి ఆరెంజ్ క్యాప్ రేస్ లకు వస్తాను కదా గిల్లు. ఆరెంజ్ క్యాప్ ఎవరికి కావాలి ప్రాసిదు? నాకు కావాల్సింది IPL ట్రోఫీ. ఇక నెక్స్ట్ మనకి KKR కూడా 2 పాయింట్లు ఇచ్చిపోవడానికి వస్తుంది. అప్పుడు చూసుకుందాం. ఏమైంది పాండ్యా బ్రో? దెబ్బ ఆదర్సు కాదు, ముచ్చటగా మిమ్మల్ని ఈ మ్యాచ్ లో ఓడించి హ్యాట్రిక్ కొట్టించినాం. పాయింట్స్ టేబుల్ లో కింద మీ ఫ్రెండ్స్ KKR CSK ఉన్నారు. వాళ్ళకి మంచిగా కంపెనీ ఇచ్చుకుంటుండుల్లి. పాటిదారు, ఈ మ్యాచ్ తోనే అంత అయిపోలేదు. మళ్ళా 11వ తారీఖు మనకు మ్యాచ్ ఉన్నది. ఇప్పుడు 2 పాయింట్లు ఎట్లు ఇచ్చినామో అప్పుడు అట్లనే తీసుకుంటా. ఏంటిది పాండ్యా బ్రో మీరు తీసుకునేది? నేను కెప్టెన్ అయినప్పటి నుంచి మీరు RCB మీద ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మనం ఆడిన లాస్ట్ 8 మ్యాచ్లల్లా 6 మేము గెలితే 2 మాత్రమే మీరు గెలిచిర్రు. RCB MI మ్యాచ్ అంటే వారు 1 సైడ్ అయినట్టే. మా రోహిత్ అన్న రిటైర్డ్ అవుట్ అయ్యిండు. తిలక్ వర్మ, నామందీరు ఒక్కరానికి అవుట్ అయ్యిల్లు. వీళ్ళ ముగ్గురు ఇట్లల్లా ఏ ఇద్దరు మంచిగా ఆడినా గానీ ఈ మ్యాచ్ మేమే గెలుస్తుండే. అది కాదు పాండ్యా బ్రో, టీంలో 4 ఇంటర్నేషనల్ కెప్టెన్స్ ఉన్నారు. బుమ్రా, బోల్ట్, మిచెల్ శాంట్నర్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ఉన్నారు. ఆఖరికి పాపంగా గుజరాత్ టైటన్స్ దగ్గర ఉన్న మంచి మిడిల్ ఆర్డర్ ప్లేయర్ రుతర్ఫోర్డ్ ని కూడా గుంజుకున్నారు. ఇక ఇంకేం కావాలి మీరు గెలవడానికి? పాడికలు టీంలో ప్లేయర్లు ఉంటే సరిపోదు, వాళ్ళు పర్ఫార్మెన్స్ కూడా ఇయ్యాలి కదా. అయినా 3 మ్యాచ్లు మేము వరుసగా ఓడిపోయినామంటే నెక్స్ట్ 3 మ్యాచ్లు కూడా గట్లనే గెలుస్తామని అర్థం. నెక్స్ట్ 3 మ్యాచ్లు కాదు గానీ ఫస్ట్ నెక్స్ట్ మ్యాచ్ గెలువుల్లి. ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని పంజాబ్ తోనే ఉన్నది మీ నెక్స్ట్ మ్యాచ్. ఏంది పాటిదారు, 3 మ్యాచ్లు ఓడిపోగానే ముంబై ఇండియన్స్ హిస్టరీని మర్చిపోతానవా? మాతోనే మ్యాచ్ ఉన్నందుకు పంజాబ్ భయపడాలి, మాకెందుకు భయం? భయమా? అదెట్లుంటది? ఓహో,
లాస్ట్ సీజన్ క్వాలిఫైర్ 2 మ్యాచ్ల నేను 6లు కొడుతుంటే మీ ఫేస్లలో కనిపించింది గదేనా? అయ్యర్ తమ్ముడు, ఎవ్రీడే ఇస్ నాట్ సండే. ఇంతవరకు మీరు ఒక్క మ్యాచ్ ఎందుకు ఓడిపోలేదంటే మీకు ఓటమి మా చేతుల నుండే స్టార్ట్ కావాలని రాసున్నది. ముంబై కంబ్యాక్ ఇస్తే ఎట్లుంటుందో మీకు చూపిస్తాం. అంతే అంటావా రోహిత్ అన్న? అయితే లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఏం బ్యాటింగ్ చేసినావు సాల్ట్ బ్రో. 36 బాళ్లలో 78 రన్స్, 6 4లు 6 6లు, 216 స్ట్రైక్ రేటు. ఎక్సలెంట్ బ్యాటింగ్. నేనే పిచ్చ కొట్టుడు కొట్టిందంటే నా తర్వాత బ్యాటింగ్ వచ్చిన నువ్వు అంతకంటే డేంజర్ గా ఆడినావు కదా. 20 బాళ్లలో 53, 265 స్ట్రైక్ రేటు. ఇంకొక 5 రన్లు కొట్టేది ఉంటే ఆరెంజ్ క్యాప్ కూడా నీ దగ్గరికే వస్తుండే. ఆరెంజ్ క్యాప్ మనకెందుకు సాల్ట్, మనకు కావాల్సింది ట్రోఫీ. నువ్వు గిట్లనే బ్యాటింగ్ చేస్తే మనల్ని ప్లే ఆఫ్స్ కి పోకుండా ఎవ్వరు ఆపలేరు పాటిదార్ తమ్ముడు. మనం 4 మ్యాచ్లు ఆడితే 3 250+ స్ట్రైక్ రేట్ తోని బ్యాటింగ్ చేసినావు. ఒక్క మ్యాచ్ లో వికెట్లు పడతానే అని ఆచితూచి 60 రన్లు కొట్టినావు. రప్ప ఆడతావు కదా. నువ్వు కూడా IPL 65 హాఫ్ సెంచరీ కొట్టినందుకు కంగ్రాచులేషన్స్ అన్న. ఆల్రెడీ ఈ టోర్నమెంట్ లో 2 హాఫ్ సెంచరీ. సీజన్ ఏదైనా గానీ రన్స్ కొట్టుడు మాత్రం ఆపేటట్లేవు కదా. ఈ మ్యాచ్ లో జ్వరం వచ్చి జరంత స్ట్రైక్ రేట్ తక్కువ ఉన్నది తమ్ముడు. లేకుంటే నేను కూడా 170 180 స్ట్రైక్ రేట్ తోనే హాఫ్ సెంచరీ కొట్టేటోని. అయితే ఏంది తీ అన్న, సాల్ట్ తోనే హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్, నాతో హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్. ఇలాంటి పార్ట్నర్షిప్లే మ్యాచ్ ని గెలిపిస్తాయి. ఏంది బుమ్రా బాబా ఇది? టీంలో నువ్వు బోల్ట్ ఉండి కూడా మనం 240 ఇచ్చుడేంది చెప్పు? పాండ్యా, ఆయంత నువ్వు నేను బోల్ట్ ఉన్నాం కాబట్టికే 240 పోయింది. లేకుంటే వాళ్ళు ఆడిన ఆట చూస్తే వట్టినే 280 కొట్టేటోళ్ళు. అయినాక మార్కాండే లాడేసిన బౌలింగ్ ఏంది? 4 ఓవర్లు వేసి ఇద్దరు కలిసి 72 రన్స్ ఇచ్చిళ్ళు. ఇదే నా పద్ధతి? ఏంది మార్కాండే తమ్ముడు ఇది? 2 ఓవర్లకు 40 రన్లు ఇస్తావా? 4 ఓవర్లు వేసే 40 రన్లు ఇచ్చుడు ఎక్కువ అంటే ఏదో బై మిస్టేక్లు అయిపోయింది తీ పాండ్యా అన్న. నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుందాం. ఇక చూసుకునేది ఏం లేదు. మన నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ తో ఉన్నది. మనం ఏమాత్రం లైట్ తీసుకున్నా వాళ్ళు వట్టిగానే విసుకుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మనం కంబ్యాక్ ఇవ్వాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిన్న జరిగిన 2 మ్యాచెస్ LSG వర్సెస్ GT అండ్ MI వర్సెస్ RCB 2 మ్యాచ్ల స్పూఫ్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేసిన. అండ్ ఇవాళ జరగబోయే మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ కి సంబంధించిన స్పూఫ్ కూడా ఆల్రెడీ అప్లోడ్ అయింది. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇక GT అయితే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయినాక నెక్స్ట్ 2 మ్యాచెస్ గెలిచి సాలిడ్ కంబ్యాక్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా బట్లర్, రషీద్ ఖాన్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఫామ్ లోకి రావడం వాళ్ళకి ప్లస్ అయింది. కెప్టెన్ గిల్ అయితే ఆల్వేస్ ఫామ్ లోనే ఉంటాడు. ఇక లక్నో అయితే 2 మ్యాచ్లు గెలిచింది, కానీ ఆ 2 కూడా ఓడిపోయే మ్యాచెస్ గెలిచింది. ఒక మ్యాచ్ ముకుల్ చౌదరి గెలిపించిండు, ఇంకో మ్యాచ్ పంత్ గెలిపించిండు. వాళ్ళ టీం అయితే కరెక్ట్ గా సెట్ అయినట్టు అనిపిస్తలేదు. ముఖ్యంగా పూరన్ ఫామ్ అయితే వాళ్ళని బాగా దెబ్బతీస్తుంది. జాష్ ఇంగ్లీష్ వస్తే బాగుంటది, లేకుంటే మాథ్యూ బ్రేకిజన్ అన్న ఆడించాలి. ఇక అందరు వెయిట్ చేస్తున్న ఈవినింగ్ మ్యాచ్. చాలా మంది అనుకున్నారు MI RCB మీద కంబ్యాక్ ఇస్తుందని, బట్ అది కాలేదు. రాజస్థాన్ రాయల్స్ తో ఓడిపోయినాక RCB మీద కొందరైతే డౌట్ పడ్డారు, బట్ వాళ్ళైతే ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చిళ్ళు. ముఖ్యంగా కెప్టెన్ పాటిదర్ అయితే ఎక్సలెంట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ కృణాల్ పాండ్యా కూడా వాళ్ళకు ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ గా మారిండు. కృణాల్ పాండ్యా బౌలింగ్ కి మెల్లమెల్లగా సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడుతుంది. ఒక 2-3 మ్యాచ్లలో బ్యాటింగ్ తో కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చిండంటే ఖచ్చితంగా కృణాల్ పాండ్యా ఇండియన్ టీమ్ లోకి వస్తాడు మళ్ళీ. ఇక MI కష్టాలు ఇంతటితో అయిపోయినట్టు లేవు. వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ అయితే పంజాబ్ కింగ్స్ తో ఉన్నది, వన్ ఆఫ్ ద అన్డిఫిటెడ్ టీమ్ ఇన్ ద టోర్నమెంట్. ఆ తర్వాత మ్యాచ్ కూడా గుజరాత్ టైటాన్స్ తో ఉన్నది. వాళ్ళు కూడా ఫామ్ లోకి వచ్చారు. MI కంబ్యాక్ ఇవ్వాలంటే వాళ్ళ టాప్ ప్లేయర్లు అందరూ ఫామ్ లోకి రావాలి. ఇక మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.